నిజామాబాద్ పార్లమెంట్ ప్రజలకి మరి ముఖ్యంగా జగిత్యాల నియోజకవర్గ ప్రజలకి నమస్కారం. నేను మీ బోగస్ శ్రావణి. నిన్న జరిగినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారి సభ కొరుట్లలో అందులో జీవన్ రెడ్డి అంకుల్ గారు నేను చేసినట్టు చెప్పుకుంటున్నటువంటి పనులు అంటే తాను చేసినట్టు చెప్పుకుంటున్నటువంటి పనులు ఎంత లోపభూయిష్టంగా ఉన్నాయంటే ఒక్కసారి వారి మాటల్లోనే వారు ఏం చెప్తున్నారో విందాం. యావత్ ఉత్తర తెలంగాణలోని అతిపెద్ద మామిడి మార్కెట్ జగిత్యాల కేంద్రంగా ఏర్పాటు చేసినని చెప్పండి. యావత్ తెలంగాణలో రాజధాని బయట ఏర్పాటు చేసిన మొట్టమొదటి వ్యవసాయ కళాశాల జగిత్యాలని చెప్పండి. ఆమె పెద్ద రత్నాకర్ గారి చొరవతో నిందిస్తుందా కోట్ల కేంద్రంగా పశు వైద్య కళాశాల ఏర్పాటు చేద్దామని చెప్పండి. జగిత్యాల కేంద్రంగా సాంకేతిక విద్యా కళాశాల కళాశాల ఏర్పాటు చేస్తామని చెప్పంటున్నా. కరీంనగర్ కేంద్రంగా శాతవాహన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పంటున్నా. హైదరాబాద్ లో కరీంనగర్ రాజ్యాంగ రహదారి నేను ఆరోగ్య మంత్రిగా నాకు వచ్చిన అవకాశాన్ని ఏదిస్తుందో రాజీవ్ రహదారి అని చెప్పంటున్నా. ఆనాడు 4.5 గంటలు వస్తే 2.5 గంటలు కరీంనగర్ నుండి హైదరాబాద్ ఉండే విధంగా రోడ్డు నిర్మాణం చేసి జీవన్ రెడ్డి అని చెప్పంటున్నాను. నాకు ఆశ్చర్యమే చెప్పంటున్నాను. జీవన్ రెడ్డి అంకుల్ గారు మీరేమన్నారు, జేఎన్టీయూ తీసుకొచ్చిన అన్నారు. నిజంగా మీకు తీసుకొచ్చిన వాళ్ళైతే తీసుకొచ్చి జగిత్యాల నడిబొడ్డులో పెట్టాలి, అందరికి ఉపయోగకరంగా ఉండేది. కానీ దాన్ని తీసుకెళ్లి ఎక్కడో కొండగట్టు గుట్టలలో పుట్టలలో పెట్టిండ్రు. విద్యార్థినులు మరీ ముఖ్యంగా విద్యార్థినులు దిగాలంటే దొంగల మర్రి దగ్గర దిగి కిలోమీటర్లు ఆ గుట్టలలో వెళ్లాల్సిన పరిస్థితి, కనీస రవాణా సౌకర్యంగా కూడా లేని పరిస్థితి. ఎందుకు అక్కడ పెట్టిండ్రు నేను చెప్పాలా? దానికి కూతవేట దూరంలోనే మీ సొంత భూములు ఉన్నాయి కాబట్టి. నిజమా కాదా? పూర్తి ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. ఎవరైనా మనిషిని పంపించండి, నేను నా కారులోనే తీసుకొని వెళ్తా, చూపిస్తా. జేఎన్టీయూ కాలేజ్ పక్కనే కూతవేటు దూరంలో మీ భూములు ఉన్నాయా లేదా చూద్దాం. అంతెందుకు, కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా కోటిని వెచ్చించి తీసుకొని అక్కడ గొర్రెల యూనిట్ మీరు ఏర్పాటు చేసుకున్నారా లేదా? మీ వాళ్ళకి ఎవరికి ఇవ్వలే, కానీ మీరైతే మీ సొంత జాగాలో ఏర్పాటు చేసుకున్నారు కేంద్ర నిధుల నుంచి. మరి దీనికి సమాధానం ఏం చెప్తారు? కనీసం మీరు వాళ్ళ గురించి, విద్యార్థుల గురించి ఆలోచించినట్లయితే కనీస రవాణా సౌకర్యం అయినా కల్పించాల్సింది ఉండే, కానీ కల్పించలేదు, ఆలోచించలేదు. ఎందుకు? ఇంకొకటి, పొలాసా కాలేజ్ గురించి చెప్పిన, అగ్రికల్చర్ కాలేజ్ గురించి. మీరు రాజకీయాల్లోకి రాకముందే అక్కడ పరిశోధనా కేంద్రం ఉంది. 1980లోనే ఉంది అక్కడ పరిశోధనా కేంద్రం. దాని తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసినటువంటి 1996లో పాలిటెక్నిక్ కాలేజ్ ఏర్పడింది. దానికి అప్గ్రేడెడ్ వర్షన్గానే బీఎస్సీ అగ్రికల్చర్ వచ్చింది. దాంట్లో మీ గొప్ప ఏముంది, మీరు చేసింది ఏముంది ప్రత్యేకంగా? ఇంకొకటి మాట్లాడుకుందాం. మ్యాంగో మార్కెట్, అతిపెద్ద మ్యాంగో మార్కెట్ నేను శాంక్షన్ చేయించిన అని మీరు చెప్తున్నారు కదా జగిత్యాలకి. అప్పుడున్నటువంటి మరి మీరు చేపించినప్పుడు ఢిల్లీ డేగలు దళారుల రూపంలో ఇక్కడ వచ్చి షెడ్లు ఏర్పాటు చేసుకొని 40, 45, 50 రూపాయల కేజీ ఉండేటటువంటి మామిడికాయలను 12, 13 రూపాయల కేజీ కొని రైతుల కళ్ళలో కన్నీరు రక్తంగా గారుతున్నప్పుడు మీరేం చేసిండ్రు? మీరేం సాయం చేసిండ్రు మ్యాంగో రైతులకి? నిజంగా మీరు కాదు, మీరు చేయాలనుకుంటే చేయొచ్చు. మరి ఎవరు దోచుకున్నట్టు? ఆ దళారులు దోచుకున్నట్ట, మీరా? కానీ నష్టపోయింది ఎవరు? మ్యాంగో రైతులు నాశనం కావడానికి కారణం మీరు. ఇంకా ఏం చెప్తున్నారు? వెటర్నరీ కాలేజ్ తెచ్చిన అని చెప్తున్నారా? అది రత్నాకరరావు గారి పీరియడ్ లో వారు కొరుట్లకు తెచ్చుకున్నారు. దాంట్లో మీ గొప్ప ఏముంది? మీరు చేసింది ఏముంది? వారు మంత్రిగా ఉన్నారు, మీరు మంత్రిగా ఉన్నారు. మరి మీరెందుకు తెచ్చుకోలే మీ సొంత నియోజకవర్గమైన జగిత్యాలకి ఆ కాలేజ్ని? ఇంకా ఏమని చెప్తున్నారు? రాజీవ్ రహదారి అని చెప్తా ఉన్నారు కదా. రాజీవ్ రహదారి కరీంనగర్ నుంచి హైదరాబాద్ వరకు వేశారు. మరి మీ సొంత నియోజకవర్గమైన జగిత్యాల వరకు ఎందుకు విస్తరించలేదు మీరు ఐఎన్బి మినిస్టర్ గా ఉండి? అది అష్ట వంకర్లతో, ప్రాపర్ ప్లానింగ్ లేకుండా 100కు పైగా కరుస్తుండి, హైయెస్ట్ ఎక్కడయ్యా భారతదేశంలో యాక్సిడెంట్లు జరిగినాయంటే అదిగా రాజీవ్ రహదారి మీదని. కాదంటారా? అడ్డదిడ్డంగా ఉన్నటువంటి రాజీవ్ రహదారి. ఇంకొకటి, మీకు చెప్పుకోవాలనిపించలేదో లేకపోతే కనీసం చెప్పుకోవడానికి కూడా సరిగా ఏర్పాటు చేయలేదో నాకు అర్థం కాదు, కానీ 10వ తరగతి చదువుకొని ఉన్నటువంటి విద్యార్థినులు వృత్తి విద్యా కోర్సుల కోసం ఏర్పాటు చేసినటువంటి కాలేజ్ నాక్ సెంటర్ అక్కడెక్కడో తీసుకెళ్లి గుట్టలలో పెట్టిండ్రు. దానికి పోవాలంటే రోడ్డు మీద నుంచి 3-4 కిలోమీటర్ల లోపలికి నడవాలి. కనీసం దారి కూడా సరిగా లేని పరిస్థితి. ఇది మీరు చేసింది? ఇది మీరు చేసిన ఘనకార్యాలన్నీ. మీతో పాటు పోటీ చేసేటటువంటి ధర్మపురి అరవింద్ అన్న గారు గల్లెగరేసి
నేను జాతీయ పసుపు బోర్డుని నిజామాబాద్ పార్లమెంట్కి తీసుకొని వచ్చినా అని చెప్తా ఉన్నారు. కనీసం మీకు ఒక్కటన్నా ఉందా మీరు చెప్పుకోవడానికి? మీరు చేసినటువంటి సిగ్నేచర్ ప్రాజెక్ట్ చెప్పండి జీవన్ రెడ్డి అంకుల్ గారు. కనీసం పట్టభద్రుల ఎమ్మెల్సీగా మీరు 5 సంవత్సరాల నుంచి చేస్తున్నారు కదా, ఒక్క స్కూల్ తిరిగిండ్రా, ఒక కాలేజీ తిరిగిండ్రా? కనీసం మీ సొంత నియోజకవర్గంలో, అంతేందుకు మీ సొంత నియోజకవర్గంలోనే ఉద్యోగాలు వస్తలేవని పోరాటాలు చేసిండ్రా? ఎప్పుడన్నా మాట్లాడిండ్రా? సొంత నియోజకవర్గానికే మీరు చేయలేని వాళ్ళు నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ అంతా ఏం చేస్తారు? దయచేసి ఒకటే, నేను జీవన్ రెడ్డి అంకుల్ గారి మీద చేసినవి విమర్శలు కాదు, ఆరోపణలు కాదు, వాస్తవాలు. నిజామాబాద్ పార్లమెంట్ ప్రజలందరూ కూడా ఇదంతా కూడా గమనించగలరు, ఆలోచించగలరు.